నమస్కారం ఫ్రెండ్స్. ఒక రియల్ ఎస్టేట్కి ప్రాధాన్యం ఇచ్చే ఛానల్గా రియల్ ఎస్టేట్లో నెగటివ్ ఇష్యూస్ ప్రముఖంగా డిస్కస్ చేసే ఛానల్గా రియల్ ఎస్టేట్ని చాలా నెగటివ్ వ్యూతో చూస్తున్న ఛానల్గా మన ఛానల్కి బాధ్యతలు సాధారణ రియల్ ఎస్టేట్ ఛానల్ కన్నా చాలా ఎక్కువ ఉంటుంది. ఈ నెగటివిటీ స్ప్రెడ్ చేయటం వల్ల మన ఛానల్కి ఇండస్ట్రీ వైజ్ వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంటుంది. మన ఛానల్ ఒక ఇండస్ట్రీ స్పెసిఫిక్ ఛానల్ అయినా ఆ ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టేవాడి ప్రొటెక్షన్ కోసం మన ఛానల్ నెగటివిటీ అనే పంథా ఎంచుకుంది. మన ఛానల్ తప్ప ఎప్పుడూ నెగటివిటీ స్ప్రెడ్ చేసే ఛానల్ టోటల్ అంటే తెలుగు ఛానల్స్లో మన ఛానల్ ఒకటే తీవ్రమైన నెగటివిటీ స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది. అసలు మనం పాజిటివ్గా మాట్లాడకుండా మనం ఈ రియల్ ఎస్టేట్ గురించి నెగటివ్గా ఎందుకు ఎక్కువ డిస్కస్ చేస్తాం? దానికి బలమైన కారణాలు ఉన్నాయి. ఒక ఇండస్ట్రీ అంటే ప్రైస్ అరైవల్ అనే ఒక ఇష్యూ ఈ ఇండస్ట్రీలో ఒక ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది. ప్రైజ్ డిస్కవరీ. ఈ ప్రైజ్ డిస్కవరీ అనే ప్రాసెస్ చాలా గందరగోళంగా ఉన్న ఏకైక ఇండస్ట్రీ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. ఒక బ్రోకర్ కానివ్వండి, ఒక సైట్ కానివ్వండి, ఒక డెవలపర్ కానివ్వండి, ఒక ప్రమోటర్ కానివ్వండి, ఒక ప్రాపర్టీ యొక్క ప్రైజ్ ఒక 30% ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఈ ఫ్లక్చువేషన్ 30% అనేది చాలా ఎక్కువ. ఈ 30% ఒకరికి కొన్ని ఏండ్ల ఈఎంఐ ఎక్కువ పే చేసేటట్టు, బాగా నెగోషియేట్ చేసి లక్కీ ఉన్నవాడికి కొన్ని ఏండ్ల ఈఎంఐ మిగిలేటట్టు చేస్తుంది. అంటే ఒకటే ఐటమ్, ఒకటే ప్రాపర్టీ సుమారు 30% వేరియేషన్తో ప్రజల మధ్యలోకి వెళుతుంటే ప్రజలు అసలు ఈ 30% ఊగిసలాడే ప్రైస్లో ఎక్కడ కొనాలి? ఒక ఇండస్ట్రీలో ఒక ఎంఆర్పిపై 30% అంటే ఇది ఆషామాషి కాదు, కోట్ల వ్యవహారం. ఒక ఫ్లాట్ ఒకరికి 70 లక్షలకు అమ్మితే ఇంకో వాళ్ళకు అదే ఫ్లాట్ సేమ్ బిల్డింగ్లో ₹1,00,00,000 అమ్మేటోళ్ళు ఉన్నారు. అంటే తీవ్రమైన వేరియేషన్ అసలు ఎలా పాసిబుల్? కోట్ల ప్రాపర్టీకి 30% వేరియేషన్ అది చాలా బిగ్ థింగ్. యాక్చువల్ వేరియేషన్ 2 to 3% మధ్యలో ఉండాలి, కానీ వేరియేషన్ 30% ఉంది. అవేర్నెస్ ఉన్నవాడికి డిస్కౌంట్ వస్తుంది, అవేర్నెస్ లేని వాడికి ఫుల్ ప్రైజింగ్, ఇంకో ప్రీమియం ప్రైజింగ్ పడుతుంది. అయితే అసలు ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో
ప్రీమియం ప్రైజింగ్ కూడా దానికి కూడా క్యాప్ లేదు, అంటే దానికి ఒక పరిమితి లేదు. ప్రీమియం అంటే ఇండస్ట్రీ ప్రీమియం ఒక 20% ఉండాలి, 10% ఉండాలి. ఏరియా వైజ్ ప్రీమియం ఒక 5% ఉండాలి, 10% ఉండాలి. కానీ మన దగ్గర ఏరియా ప్రీమియం ఒక 100%, 150%. ఒక లొకేషన్ బేస్డ్ అంటే ఇప్పుడు పాష్ ఏరియా లేదా హాట్ ప్రాపర్టీస్ దానికి 200%, 300% ప్రీమియం. ఒక అమ్యూనిటీస్కి 100 to 150% ప్రీమియం. అంటే ఈ ఇండస్ట్రీలో ఖచ్చితమైన పర్సంటేజీలు లేవు, ఖచ్చితమైన రేట్లు లేవు. అదే ఏరియాలో ఒక ప్రాపర్టీకి బియాండ్ 30% వేరియేషన్ వస్తుంటే ఎంత తెలివిగల ఇన్వెస్టర్ కూడా ఈ ప్రైజ్ని అంచనా వేయలేక బలైపోతూనే ఉంటాడు. అసలు ఇది బలైపోవడం అవసరమా? ప్రాక్టికలీ ఒక ఇండస్ట్రీ తన వంతు ప్రయత్నం చేసి ఈ వేరియేషన్ని ఆపడానికి ట్రై చేయాలి. కానీ ఈ ఇండస్ట్రీ ఎంత దారుణంగా ఉందంటే ఎవరి దుకాణం వాళ్ళదే, ఎవరి ప్రీమియం వాళ్ళదే, ఎవరి పర్సంటేజ్ హైక్ వాళ్ళదే. కానీ ఇండస్ట్రీ పడిపోతున్నప్పుడు అందరూ ఒక చోట వచ్చి రింగ్ అయి ఒక మాఫియాలాగా ఏర్పడి పొలిటీషియన్స్ సపోర్ట్ తీసుకొని ఈ ఇండస్ట్రీని, చస్తున్న ఇండస్ట్రీని బతికించడానికి ట్రై చేస్తారు. బాగా నడుస్తున్నప్పుడు ఎవరి దుకాణం వాడిదే. అసలు కన్జ్యూమర్స్ గురించి పట్టించుకునే నాథుడే లేదు. ఇక్కడ రింగ్ అవుతున్నది మామూలు వాళ్ళు కాదు. ఇక్కడ డబ్బున్న వాళ్ళు, బిల్డర్లు, పొలిటీషియన్స్, ఎన్ఆర్ఐలు, మాఫియా, పెద్ద భూస్వాములు, ఇండస్ట్రియలిస్ట్ అంటే పెద్ద పెద్ద తలకాయలు ఈ ఇండస్ట్రీని ప్రత్యక్షంగా పరోక్షంగా శాసిస్తూ ఉన్నాయి. దీనికి రీసెంట్లీ ఈ ఆంధ్ర పొలిటీషియన్స్ యొక్క హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్స్ నేను మీకు చెప్తూనే ఉన్నాను. ఈ అమరావతి డెవలప్ కాకపోవడానికి కారణం ఆంధ్ర పొలిటీషియన్స్. వెస్ట్ హైదరాబాద్ పడుతుంది అంటే నేను ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ భారీ స్థాయిలో ఆంధ్ర వాళ్ళ, రాయలసీమ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఇరుక్కుపోయాయి వెస్ట్ హైదరాబాదులో సేల్స్ నార్మల్కి వస్తే కానీ వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ బయటపడవు. వాళ్ళు అమరావతిలో పోయి ఇన్వెస్ట్ చేయలేరు. అంటే ఇక్కడ నెక్సస్ చాలా భయంకరంగా ఉంది. ఇప్పుడు మనము రీసెంట్లీ హైడ్రా ఆపరేషన్స్ చూసాం. నేను నిన్న మొన్న వీడియోస్ చెప్పిన హైడ్రా అనేది స్లీప్ మోడ్లో ఉంది, పాజ్ మోడ్లో ఉంది. ఎప్పుడైనా దాన్ని ఆయుధంగా యూజ్ చేసి దాన్ని ఏ రూపమైన దాల్చి తన పని తాను చేసుకోపోయే సత్తా హైడ్రాకు ఇంకా ఉంది అని నేను చెప్పిన కొన్ని గంటల్లోనే హైడ్రా భయంకరమైన ఆపరేషన్స్ మళ్ళీ స్టార్ట్ చేసింది. ఇది అనుకోకుండా జరిగింది, నాకు ఇన్ఫర్మేషన్ ఉండి కాదు. నేను అన్న కొన్ని గంటలకే అప్పటికే స్టార్ట్ చేసింది హైడ్రా. నా దృష్టిలో కూడా రాలేదు. కానీ నాకు హైడ్రా యొక్క ఉపయోగము చాలా స్పెసిఫిక్గా చేస్తారు ఇన్ ఫ్యూచర్ అని అనిపిస్తుంది. మనము ప్రాక్టికల్గా వెస్ట్ హైదరాబాద్ యొక్క ప్రకృతిని ఎప్పుడు మనం గమనించి దాన్ని అండర్స్టాండ్ చేసుకుంటామో టోటల్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఏం జరగబోతుంది అని ఇట్టే పట్టేయచ్చు. వెస్ట్ హైదరాబాద్ భయంకరమైన కబంధ హస్తాలలో ఉంది.
బ్యూటీ ఆఫ్ వెస్ట్ హైదరాబాద్ ఏమంటే అక్కడ పెట్టుబడి పెట్టిన వాడే అమ్మలేడు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ వెస్ట్ హైదరాబాద్. ఈ వెస్ట్ హైదరాబాద్లో పెట్టుబడి పెడితే ఎవరు పెట్టుబడి పెట్టాడో వాడు కొన్ని పదుల సోర్సెస్పై ఆధారపడి తన ఇన్వెస్ట్మెంట్ యొక్క అమౌంట్ని వాపస్ తీసుకోవచ్చు. లోపల పోవడం పెట్టడం ఈజీ, కానీ దాన్ని బయట తీయడం కష్టమైపోతుంది అని లాస్ట్ టైం రూల్ చేసిన రూలింగ్ పార్టీ కూడా గమనించలేదు. యాక్చువల్లీ బీఆర్ఎస్ అర్బన్ ప్రాంతాల్లో ఫుల్ ఫోర్స్తో గెలిచింది, రూరల్ ప్రాంతాల్లో ఓడిపోయింది. అంటే దీని అర్థం చాలా తీవ్రంగా ఉంది. బీఆర్ఎస్ ఇక ఫ్యూచర్లో అర్బన్ ప్రాంతాలకే పరిమితం కాబోతున్న ఒక ఎంఐఎం లాంటి పార్టీ లాగా తయారు కావచ్చు. మరి కాంగ్రెస్ ఇప్పుడు మీరు క్లియర్లీ అబ్జర్వ్ చేయండి. మొన్న జరిగిన హైడ్రా ఆపరేషన్స్లో ఒక రూలింగ్ పార్టీ యొక్క టీడీపీ ఎమ్మెల్యే ఆయన పక్క రాష్ట్రంలో వచ్చి పక్క హైదరాబాద్ లాంటి సిటీలో కబ్జాలకు పాల్పడుతున్నాడు. దానిపై సమర్థించుకుంటున్నాడు సిగ్గు లేకుండా. వీళ్ళు పెట్టుబడులు మీరు అబ్జర్వ్ చేయండి, అన్ని పార్టీలు కలిసి కుమ్మక్కై తెలంగాణను ఒక అంటే ఎవరికి ఎంత కావాలనో అంత తోడుకునే బాయిలాగా యూజ్ చేసుకుంటున్నారు. అంటే బఫే ఉంటుంది కదా, బఫేలో అన్నీ మన ముందు పెట్టుంటాయి, ఎవరికి ఏం కావాలనో అది వడ్డించుకొని తినండి. హైదరాబాదు ఒక బఫే సెంటర్ లాగా తయారైంది, హోటల్లో పెట్టే ఒక బుఫే లాగా తయారైంది. ఎవరంటే వాడు రండి, హైదరాబాద్లో మీకు ఏం కావాలనో తీసుకోండి, మాకింత ఇవ్వండి, మీరింత తినండి. హైదరాబాద్ ఎట్లా చచ్చినా, తెలంగాణ ఎట్లా చచ్చినా మనకు అవసరం లేదు, దాంట్లో ప్రాణం ఉన్నంత వరకు దీన్ని వాడుకోండి అంటే ఒక బుఫే లాగా తయారైంది. ఇంట్రెస్టెడ్ పర్సన్ ఎవరన్నా రావచ్చు, తనకి ఇష్టం వచ్చిన ల్యాండ్ తీసుకోవచ్చు, అక్కడ 50-50 చేసుకొని దాన్ని డెవలప్ చేసుకొని అక్రమంగా కొనసాగించవచ్చు. నీవు ఆంధ్ర కానీ, రాయలసీమ కానీ, తమిళనాడు కానీ, ముంబై కానీ, ఢిల్లీ కానీ, బెంగళూరు కానీ ఎవరన్నా రండి, మీ ప్లేట్ పట్టుకొని రండి, మీరింత వడ్డించుకోండి, మాకింత వడ్డీయండి, తెలంగాణను హైదరాబాద్ని దోచుక తినండి. ఇప్పుడు రీసెంట్లీ హైడ్రా చేసిన ఆపరేషన్స్లో ఒక 30+ ఎకరాలు, అంటే మీరు ఇమాజిన్ చేయండి అక్కడ ఎకర్ కాస్ట్ ఎంత ఉండొచ్చు. ఇదంతా కబ్జాలకు పాల్పడి పాత గవర్నమెంట్లో అప్రూవల్ ఇచ్చిన ల్యాండ్స్, దాన్ని హోల్డ్ చేసిన పొలిటీషియన్స్. ఒక పొలిటీషియన్ యొక్క యాటిట్యూడ్ ఇలా ఉంది అంటే వాడు తన సొంత రాష్ట్రంలో ఎంత అరాచకాలకు పాల్పడి ఉంటాడు. ప్రాక్టికలీ వీళ్ళ ఆత్మలన్నీ వెస్ట్ హైదరాబాదులో ఇరుక్కుపోయి ఉన్నాయి. వాళ్ళు ఆంధ్ర పొలిటీషియన్ అయినా, రాయలసీమ పొలిటీషియన్ అయినా, తెలంగాణ పొలిటీషియన్ అయినా, తెలంగాణలో ఏ భూభాగంలో ఉన్న పొలిటీషియన్ అయినా, వాళ్ళ ఆత్మలంతా వెస్ట్ హైదరాబాద్లో బంధించబడ్డాయి. నేను ఆషామాషిగా వెస్ట్ హైదరాబాద్ని టార్గెట్ చేస్తలేను. వెస్ట్ హైదరాబాదు తలుచుకుంటే 2 రాష్ట్రాలకు కావాల్సిన ఫైనాన్స్ని, అంటే పాలిటిక్స్ నడిపించడానికి ఫైనాన్స్ స్రోత్, అంటే దాని సోర్స్గా మారే అంత బలం ఉంది వెస్ట్ హైదరాబాద్. ఈ బలము హైదరాబాదీల బలం కాదు, తెలంగాణ బలం కాదు. ఇక్కడ పరిపాలిస్తున్న పక్క స్టేటు, మన స్టేట్ యొక్క పొలిటీషియన్స్ని పోషించడానికి వెస్ట్ హైదరాబాద్ ఉంది. కానీ
మన రేట్లు పెరగడానికి, మన జీవిత స్థాయిలు పెరగడానికి ఈ వెస్ట్ హైదరాబాదు లేనే లేదు. ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్ కైవసం చేసుకోవడానికి, వెస్ట్ హైదరాబాదులో ముందు ఉన్న పరిస్థితులు కొనసాగించడానికి మొన్న టిఆర్ఎస్ లీడర్ చెప్పినట్టు మీకు ఎంత ఖర్చు అవుతుంది అంత పెట్టండి, మేము పెట్టడానికి రెడీ ఉన్నాం, కాంగ్రెస్ని కూల్చండి. ఇది స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. అయితే ఈ ఆదేశాలు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఇస్తున్నారా లేదా పొలిటీషియన్స్ ఇస్తున్నారా అని మనం గమనిస్తే, ఈ ఆంధ్ర పొలిటీషియన్స్ అంటే టీడీపీ కానివ్వండి, వైఎస్ఆర్సీపీ కానివ్వండి, అక్కడి కాంగ్రెస్ కానివ్వండి, అక్కడి బీజేపీ కానివ్వండి, అంటే 4 పార్టీల యొక్క ఆత్మ వెస్ట్ హైదరాబాదులో ఇరుక్కుపోయి గిలగిల కొట్టుకుంటుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టీడీపీ వైఎస్ఆర్సీపీ స్టేక్స్ దాదాపు 80% ఉన్నాయి. అంటే వాళ్ళు ఆంధ్రాలో కదలికలు స్టార్ట్ చేయాలంటే ఇక్కడ వాళ్ళ ఆత్మ 80% ఇరుక్కపోయింది. అంటే ఇప్పుడు టీడీపీ వైఎస్ఆర్సీపీ కలిసి ఇక్కడి కాంగ్రెస్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నట్టు నాకు అందుతున్న సమాచారం. ఈ బిల్డర్స్ అవతారం ఎత్తిండ్రు అంటే వీళ్ళంతా బిల్డర్సే. ఈ పొలిటీషియన్స్ అనేవాడు వాడు పార్ట్ టైం రెండో పేరేమంటే అలియాస్ అంటారు కదా, ఎవడైనా అలియాస్ బిల్డరే, ఎవరైనా అలియాస్ డెవలపరే, ఎవరైనా అలియాస్ కన్స్ట్రక్షన్ మ్యాగ్నెటే. అంటే వీళ్ళంతా ఒకటే గోల్ కోసం వివిధ పార్టీల్లో ఉండి ప్రయత్నం చేసుకుంటున్నారు. అంటే టీడీపీ వైఎస్ఆర్సీపీతో కలిసి కాంగ్రెస్ని నాశనం చేయడానికి పన్నాగం పన్నుతుందంటే అది ఎంత పెద్ద క్రైమ్. ఇక్కడ విచిత్రమైన కాంబినేషన్స్ ఉన్నాయి, అందరూ గమనించాలి, ఎస్పెషలీ రియల్ ఎస్టేట్ వాళ్ళు. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో రేపు తీవ్రమైన పరిణామాలు స్టార్ట్ కాబోతున్నాయి. రియల్ ఎస్టేట్పై ప్రతికూల ప్రభావాలు పడడానికి రియల్ ఎస్టేట్ సెక్టర్ సన్నద్ధం కావాల్సిందే అని మన ఛానల్ ద్వారా స్పష్టంగా నేను తెలియజేస్తాను. ఎందుకంటే మనం నెగటివిటీ స్ప్రెడ్ చేసే ఛానల్ కనుక మన బాధ్యత ఎక్కువ ఉంటుంది కనుక మనం అడ్వాన్స్లో చెప్తాము కనుక మనం ముందే చెప్పదలుచుకున్నాం, రియల్ ఎస్టేట్కి రాబోయే రోజులు కలికాలం. ఎంత ఈజీగా కాంగ్రెస్ని కూలదోయడానికి బిల్డర్స్ వేస్తున్న ప్రణాళికను ఒక పొలిటీషియన్ సింపుల్గా చెప్పేసింది నవ్వుకుంటా, అంత ఈజీ చెప్పేసిండు. దాని పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయని అంచనా వేయలేదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ దగ్గర ఒక హైడ్రా అనే ఒక ఆయుధం ఉంది అని మర్చిపోయాడు పాపం. మనం క్లియర్గా గమనిస్తే ఇక్కడ ఒక విచిత్రమైన పరిణామం జరుగుతుంది. ఆ పరిణామం యొక్క సారాంశం ఏమి, ఆ పరిణామం దాని సారాంశం ఏమి మనం గమనిస్తే, ఇక్కడ టీడీపీ వైఎస్ఆర్సీపీ కలిసి బీఆర్ఎస్ అనే లోకల్ పార్టీని బలోపేతం చేసి కాంగ్రెస్ని మట్టు కల్పించే విధంగా ప్రణాళికలు వేస్తున్నాయి. దాంట్లో సక్సెస్ఫుల్ కాబోతున్నాయి. అంటే బీఆర్ఎస్ని అట్లీస్ట్ హైదరాబాద్ చుట్టుముట్టు బతికించగలిగితే దాని ఎఫెక్ట్ ఆ ఆంధ్ర పొలిటీషియన్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్పై పడుతుంది. కనుక ఇప్పుడు ప్రస్తుత తరుణంలో ఆంధ్ర పొలిటీషియన్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ చాలా ముఖ్యం. కాబట్టి వివిధ పార్టీల్లో ఉండే లీడర్స్ కూడగట్టి అందరూ కలిసి ఈ పరిణామాల వైపు, అంటే బీఆర్ఎస్ని బలోపేతం చేసి ఈ హైదరాబాదులో రియల్ ఎస్టేట్
ఇన్వెస్ట్మెంట్ ఆపగలిగితే, అంటే ఫాల్ ఆపగలిగితే, వాళ్లకు రాబోయే రోజుల్లో వాళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్ అంటే ఈజీగా రీకూప్ చేసుకోవచ్చని ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. ఆ కుట్ర ఒక చోట జరుగుతుంటే ఇంకో చోట రూలింగ్ పార్టీ హైడ్రాని ఉపయోగించి పొలిటికల్గా ఎక్కడెక్కడ తప్పిదాలు జరుగుతున్నాయి దానిపై ఫోకస్ పెట్టి ఈ రాబోయే పరిణామాలను అవాయిడ్ చేద్దామని తమ వంతు ప్రయత్నం తాము చేస్తున్నారు. అంటే పొలిటికల్ పార్టీస్ యొక్క కొట్లాట తీవ్ర స్థాయికి చేరి, పతాక స్థాయికి చేరి హైదరాబాద్ రియల్ ఎస్టేట్పై తీవ్ర ప్రభావం చూపబోతున్నాయని తెలియజేస్తూ, మీకంతా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.